వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు కల్కి 2898 AD అనే సినిమా మన ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మొత్తం ప్రపంచ ప్రేక్షకుల్ని, సినీ ప్రియుల్ని అలరిస్తూ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకు వెళుతూ ఉంది. అయితే ఈ సినిమాలో ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా దర్శకుడు ఏదైతే నాగశ్విన్ మన ముందుకు తీసుకువచ్చాడో, ఈ సినిమాలో కల్కి అనే ఏదైతే ఆ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందో దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చర్చనీయాంశమయ్యాయి, కొంత వివాదాలకు కూడా దారితీశాయి. ఎందుకంటే మనందరం చదువుకున్నది భాగవతం ప్రకారం కానీ కల్కి పురాణం ప్రకారం కానీ, కలియుగాంతంలో ఆ కలి ప్రభావం విపరీతంగా పెచ్చరిల్లినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి విష్ణుమూర్తి 10వ అవతారంగా, చివరి అవతారం అంటారు, ఆ చివరి అవతారంగా కల్కి రూపంలో వస్తాడు. సో ఆ కల్కి ఆ రూపం శంభాల అనే ఒక గ్రామంలో విష్ణుయసుడు అలాగే సుమతి అనే దంపతుల కడుపున పుడతాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం. దానికి భిన్నంగా ఈ సినిమాలో దర్శకుడు నాగశ్విన్ ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చాడు. ఇందులో కల్కి సుమతి అనే ఒక స్త్రీ గర్భంలో, అది కూడా ఆమె ప్రమేయం లేకుండా ఒక కృత్రిమ గర్భధారణ ద్వారా తను జన్మించబోతున్నట్లుగా ఆ సినిమాలో మనకు చూపించారు. అలాగే ఇంకొక అంశం, ఆ కల్కిని రక్షకులుగా అశ్వత్థామ అలాగే కర్ణుడు వస్తారన్నట్టుగా కూడా చూపించాడు. ఇది ఎంతవరకు అంటే మనం చదువుకున్న దానికి దగ్గరగా ఉంది, దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని మరీ ఎక్కువగా తీసుకున్నాడా? ఈ అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సో ఆయన ఏమంటారో తెలుసుకుందాం. నమస్కారం నానాజీ గారు. శ్రీమాత్రే నమః. సో మీరు కల్కి సినిమాని చూశారు? మీరు చూశానండి, మొదటి రోజే చూశాను. ఓకే, సంతోషం. సో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా అసలు విష్ణుయసుడు అనే పాత్రే లేకుండా ఆ కల్కి అనే పుట్టుకకి ఎలా జరగబోతుంది అనేది మనకి ఈ సినిమాలో చూపించారు. ఇంకా కల్కి జననం అయితే చూపించలేదు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఆమె మీరు చూశారు, యాక్చువల్గా సుమతి అనే ఆమెకి తన పేరు కూడా తెలియదు. దీంట్లో వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, SUMAT అని. SUMAT అని ఒక కోడింగ్ కోడ్ లాగా పెడతారు. ఇంకొక పాత్ర ఆమెకి అయితే SUMAT నీకు ఒక పేరు పెట్టాలి అని చెప్పేసి సుమతి అనేది చూపించారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? సో ఎంతవరకు దర్శకుడు అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఫిక్షన్ అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. సో గతంలో ఫిక్షన్ పేరిట అంటే చరిత్ర పురుషుల్ని తీసుకొని కొంత ఫిక్షన్ జోడించి ఒక ఊహతోటి మన RRR అనే సినిమాని రాజమౌళి తీయటం, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వీళ్ళ జీవితకాలంలో ఒక 3 సంవత్సరాల కాలం కనిపించకపోయినప్పుడు వాళ్ళు ఏమై ఉంటారనేది ఒక ఊహని ఇమాజినేటివ్గా చేశాడు. సో అది కూడా ఫిక్షనల్ ఫిల్మ్. సో ఇది వచ్చేటప్పటికి పురాణాలు అనేవి మన జీవితంలో, అది కూడా మహాభారతం అనేది అది కేవలం పుక్కిటి పురాణం కాదు, జరిగింది అని చెప్పి మనం గట్టిగా విశ్వసించేటటువంటి ఒక విషయం. సో అందులో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని స్టార్టింగ్లో మనం చూసాం. మనం సో కృష్ణుడికి అశ్వత్థామకి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ, సో ఆయన ఇచ్చే శాపం అశ్వత్థామకి. సో ఇప్పటికీ ఆయన చిరంజీవి గల అంటే జీవించే ఉంటాడు కానీ గాయాలతోటి బాధపడుతూ ఉంటాడని చెప్తాడు. సో దీన్ని ఇప్పుడు ఈయన చూపించిన దాన్ని అంటే మీకు తెలిసినంతవరకు, మీకు అవగాహనంత వరకు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఈ సినిమాలో చూపించింది. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా తీసేటప్పుడు ఈ పురాణాలు కాకుండా వేరే ఏది తీసినా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు దాన్ని తిప్పుకోవచ్చు. మీరు ఒక కథని క్రియేట్ చేసి, పురాణాలు అందులో ముఖ్యంగా మహాభారతం కానీ రామాయణం కానివ్వండి, అందులో ఉండేటువంటి పాత్రల గురించి చెప్పేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఏది ఉందో దాన్నే చెప్పాలి. ఇలాంటిది ఈ ఒక్క సినిమాని కాదు, మనకి గతంలో కూడా చూసుకుంటే కల్పితమే. అసలు మహాభారతంలో మనం లేదు లేని ఘట్టాలు చాలా ఉన్నాయి, అందులో కల్పించారు. అలాగే మనకి పాత రామాయణాల్లో కూడా లక్ష్మణ రేఖ అనేటువంటిది అసలు లేదు, మన వాళ్ళకు క్రియేట్ చేశారు. లక్ష్మణ రేఖ కానివ్వండి, అదేవిధంగా మనకి మహాభారతంలో చాలా అంశాలు
అదేది మన దుర్యోధనుడు ఆ పాంచాలని నవ్వినట్టుగా, అసలు నిజంగా రామాయణ మహాభారతంలో తీసుకుంటే అసలు పాంచాలి ఎక్కడ నవ్వదు, అసలు అక్కడ ఉండనే ఉండదు అసలు. నవ్వినట్టుగా అది వచ్చేసి ఇక్కడ అతను బాధపడినట్టుగా మయసభ అనేది ఉంది కదా, మయసభ ఉంది, వెళ్తాడు అక్కడ పడతాడు, అక్కడంతా జరిగింది. కానీ అతను ఈర్షతో వచ్చి ఇక్కడ చెప్తాడు, కానీ అక్కడెక్కడ ద్రౌపది మన పాంచాలి అక్కడ ఏమీ వచ్చి నవ్వదు అక్కడ. నిజమైనటువంటి మహాభారతం చదివితే అందులో ఎక్కడ కూడా పాంచాలి వచ్చి నవ్వడం, అసూయపడ్డ అట్లా ఏం లేదు అసలు. మరి వీళ్ళు జోదంలో ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు ప్రధానంగా ద్రౌపది మీద కక్ష తీసుకున్నట్టు, అంటే ద్రౌపది వస్త్రాపహరణం వెనుక ఉన్న కథగా మనకు అదే చెప్తారు కదా. ఇక్కడ కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా దుర్యోధనుడు ఎక్కడా కూడా ఆమె వస్త్రాలను తీయమని చెప్పలేదు, కర్ణుడు తీయమని చెప్పాడు. మహాభారతం చదివితే కనుక స్పష్టంగా కర్ణుడే తీసుకొచ్చి ఆమె వస్త్రాలను తీయమని చెప్తాడు. ఓకే, నిజమైనటువంటి మహాభారతం చదివితే, వ్యాస మహాభారతం చదివితే కానీ ఇవన్నీ మధ్యలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మిగతా కవులు రచయితలు కల్పించినటువంటి అంశాలను కల్పించారు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఫస్ట్ ఈ కల్కి అనే ఒక పేరు పెట్టుకున్నారు ఈయన. అవును, దీని కల్కి పురాణము అని చెప్పలేదు, ఇంకా ఒక రకంగా అదృష్టం. పురాణం అంటే ఇదే నిజం అనుకునేవారు. అయితే ఇతని కాన్సెప్ట్ ఏంటంటే, నేను అనుకోవడం వరకు ఇప్పుడు ఎట్లాగో మనం చూడండి ఐయుఐలు IVFలతో సంతానాన్ని పొందుతున్నారు. అవును, ఇది ఇంకొక కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఫార్ములా బేస్డ్గా పిల్లలు పుడతారు, మనుషులు పుడతారు అనేటువంటి ఇమాజినేషన్ అయి ఉండొచ్చు మేబీ. కానీ ఎక్కడా కూడా కలిగి పురాణంలో ఉన్నటువంటి అంశాన్ని మార్చకూడదు. ఎవరితో అయితే జన్మించారో వాళ్ళతో జన్మించినట్టుగానే చూపించాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ని ఎక్కడా మీరు మార్చకూడదు. అది మెయిన్ మిస్టేక్ అక్కడ. అసలు అట్లా చేయకూడదు నన్ను అడిగితే మాత్రం. అంటే ఈ సినిమా చూసిన ఇప్పటి జనరేషన్ అంతా కూడా కలికి ఇలా జన్మించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటారు కదా, అలా పుట్టబోతున్నాడని. ఇప్పుడు సినిమాలు చూసిన పిల్లలందరూ కూడా అప్పుడు లక్ష్మణ్ రాయ్ గీసాడే లక్ష్మణుడు అని అనుకుంటారు. దాని మీద ఒక అది కూడా వచ్చేసింది, ఏది బొద్దింకల్ది. అవును, దానికి ఆ పేరు పెట్టేసి కూడా వచ్చేస్తున్నారు. కానీ నిజంగా లేదు అసలు, లక్ష్మణ్ రాయకే లేదు అసలు రామాయణంలో. అయితే ఎప్పుడూ ఈ పురాణాలని, రామాయణ మహాభారతాలని, ఇతిహాసాలు అంటారు వీటిని. అంటే ఇది ఇలాగే జరిగింది, ఇది కథ కాదు అని చెప్పడానికి ఇతిహాసం అంటారు వీటిని. అందుకని ఇవి పక్కా ఇలాగే జరిగాయి. దీంట్లో మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా దానవీర సూరకర్ణ అనేటువంటి ఆ సినిమాలో కూడా ఈ కర్ణుణ్ణి వీళ్ళందరినీ గొప్పవాళ్ళుగా చూపిస్తూ కర్ణుణ్ణి చాలా హీరోలుగా చూపించారు కదా, హీరోలుగా చూపించారు. ఎందుకంటే ఆ సినిమాలో అలా చూపిస్తేనే కొంచెం జనాలు చూస్తారనేటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాలనేటువంటి భావంతో చేశారు. కానీ నేనేమంటానంటే ఇటువంటివి చూపించేటప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా చూపించాలి, మంచిగా చూపించాలి. ఇప్పుడు కర్ణ అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది అతనికి అసలు? యాక్చువల్గా తన కవచ కుండలాలతో పాటు తన కర్ణములకు ఉండేటువంటిది కూడా దానంగా ఇచ్చేశాడు కాబట్టి ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది పేరు. అప్పటి వరకు ఆయన పేరు కర్ణుడు కాదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పుడు ఉండేటువంటిది ఇందులో చెప్పినటువంటి అంశం, మనం కొన్ని విషయాలు అరే ఇట్లా అయిపోతుందా జనరేషన్ అనుకునేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఎందుకు అట్లా అవుతుంది? చెట్లు లేవు. అంటే మనం ప్రకృతిని ఎప్పుడైతే కాపాడలేదో, ఆ మూవీలో మీరు కన్నా చూసినట్లయితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంటుంది. ఆ కాంప్లెక్స్లోనే ఉంటాయి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి. అంటే ఇన్ ఫ్యూచర్లో సంపదలు లాక్కోవడం కాకుండా ఈ భూమిని, పర్యావరణాన్ని లాక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కాపాడకపోతే పరిస్థితి అలా ఉంటుందని నాగేశ్వరి ఒక పాజిటివ్ కోణంలో కూడా చెప్పారు అక్కడ. అదొక మంచి కోణం చెప్పాలంటే. రెండవది ఏంటంటే అక్కడ మీరు గమనించినట్లయితే 3 నెలల కంటే ఎక్కువ మొయిలాపోతుంటారు. అవును, స్త్రీలు. అతను ఆ ఫార్ములాని అవును మనకి కలికి పురాణంలో కనుక చూసుకుంటే కలి వచ్చే సమయానికి 18 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకడు మనిషి. 18 సంవత్సరాలు అసలు దీర్ఘాయుధాయంగా ఫీల్ అవుతారట. అన్ని సంవత్సరాలు అంటే అప్పటికల్లా ఆయుష్, మనిషి యొక్క ఆయుష్. అంటే దాన్ని బట్టి చూసుకుంటే ఒక 3 నెలల కంటే ఎక్కువ మోసేటువంటి ఛాన్సెస్ లేదు అక్కడ. అంతే కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా సినిమాటిక్గా మీరు ఎన్ని మ్యాజిక్లు చేసుకోండి, మీరు ఇందాక అన్నట్టుగా RRRలో ఆ 3 సంవత్సరాలు ఏమైపోయింది అనే దాన్ని సినిమాటిక్గా చేశారు కాబట్టి దానిలో ఎటువంటి మీరు దాన్ని 100 ప్రయోగాలు చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ జనాలకి అశ్వత్థామను బాగా చూపించాడు ఇక్కడ.
అశ్వత్థామ క్యారెక్టర్లో దెబ్బలు ఉన్నట్టుగా చూపించాడు, కానీ నిజమైనటువంటి కల్కి పురాణంలో అంటే మనకి 3000 సంవత్సరాల వరకు అతనికి ఆ యొక్క శాపం ఉంటుంది. 3000 సంవత్సరాల తర్వాత అతని దెబ్బలు నయమైపోతాయని చెప్పి కృష్ణుడు చెప్తాడు ఒరిజినల్ దాంట్లో. అయితే అవన్నీ పెద్ద విషయాలు కావు. ఇందులో 6000 సంవత్సరాలు అయిపోతుంది, 6000 సంవత్సరాలు దాటిపోతుంది అక్కడ. అప్పుడు అదేదైతే మనీ పెట్టుకుంటాడో అప్పుడు అతనికి నయమైపోయినట్టుగా చూపించాడు ఇందులో. ఇంకొకటి ఏంటంటే అందరూ వ్యతిరేకించేటువంటి పెద్ద అంశం ఏమిటంటే అర్జునుడి కంటే బలవంతుడు అని చెప్పి చెప్పడం జరిగింది కర్ణుడిని. అవును, ఎందుకంటే దీనికి మనకి ఏమండి ఎట్లా మీరు ఎట్లా అంటారు అర్జునుడు బలవంతుడు కాదని ఎలా అంటారు అంటే, మనకి మహాభారతంలో ఒక సామెత ఉంటుంది చూడండి, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని ఒక సామెత ఉంటుంది. దానికి ఏమిటి అంటే మహాభారతంలో చాలా స్పష్టంగా వీళ్ళందరూ ఈ కర్ణుడిని ఈ దుర్యోధనుని వీళ్ళందరూ గంధర్వులు ఒక సంఘటనలో వీళ్ళని కట్టేసి నానా గందరగోళం చేస్తే ఈ ధర్మరాజు దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్తారు ఇట్లా జరిగింది అంటే, ఎవరు సంథింగ్ అక్కడ క్యారెక్టర్లో కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, లేదు మనలో మనకి ఎన్ని ఘర్షణలు ఉన్నా మన మీద ఎవరైనా మన మీదకి వస్తే మనం అందరూ యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడు వెళ్ళి ఆ యొక్క దాంట్లో కర్ణుడు పారిపోతాడండి వాళ్ళతో ఫైట్ చేయలేక. అప్పుడు అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వులతో ఫైట్ చేసి తీసుకొస్తాడు. అనేక సార్లు కర్ణుడు పారిపోయిన సంఘటనలు మహాభారతంలో ఉంటాయి యుద్ధం నుంచి. అవును, అలాంటప్పుడు ఈవెన్ విరాట పర్వంలో కూడా మనకి అర్జునుడు ఒక్కడే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటాడు. వాళ్ళు అప్పుడు కర్ణుడిని వీళ్ళందరూ కూడా ఓడించేస్తాడు. సమ్మోహనాస్త్రం వేస్తే మొత్తం అందరూ కూడా మర్చిపడిపోతారు కదా. అయితే ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అదేమిటి అంటే ఇక్కడ కర్ణుడు గొప్పవాడు కాదని, లేకపోతే అర్జునుడు గొప్పవాడు, లేకపోతే అర్జునుడు తక్కువవాడు కర్ణుడు గొప్పవాడు అని కాదు. ఇక్కడ మనకి మహాభారతం ఏం చెప్తుంది, ధర్మం అనే విషయాన్ని చెప్తుంది. కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకుని మధ్యలో నీకంటే ఇంకా గొప్పవాడి దగ్గర నేర్చుకుంటా అని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి ఆయన దగ్గర నేర్చుకుని పరశురాముడి దగ్గర బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఆయన కూర్చొని ఉండగా ఈయన తలపెట్టి పడుకొని ఉంటే పరశురాముడు ఆ ఇంద్రుడు ఇలాగా పురుగు రూపంలో వచ్చి అతని కాళ్ళ నుంచి రక్తం స్రవించేలా చేసి ఆయన నిద్రలేచి నువ్వు బ్రాహ్మణుడు అయితే చేయమొచ్చినా సరే ఇదైపోతాడు నువ్వు కాదు అని చెప్పినప్పుడు అప్పుడు నిజం చెప్తాడు. అలా ఏంటంటే అనేకమైన శాపాలు ఎలా తగిలాయి ఆయనకి అంటే కొన్ని అధర్మమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 2 విషయాలు పురాణాలు మనకి క్లియర్గా ధర్మం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమిటంటే నువ్వు ఎంత మంచివాడమైనా కావచ్చు, కానీ టీం ఏదైతే ఉందో ధర్మబద్ధంగా నడుచుకొని టీంలో ఉండడం వల్ల నువ్వు ఇటువంటి ఇబ్బందిని పడ్డావు. అదే మీరు రామాయణం తీసుకోండి, రామాయణంలో విభీషణుడు చాలా స్పష్టంగా వదిలేస్తాడు, నువ్వు ఇట్లాంటి అధర్మమైనటువంటి పని చేసావు, సీతాదేవిని తీసుకొచ్చావు, నేను నీ దగ్గర ఉన్నాను, రాముడి వైపు వెళ్ళిపోతాడు. రాముడి వైపు షిఫ్ట్ అయినటువంటి వ్యక్తికి రాజ్యం వచ్చింది. రావణాసుడి వైపు ఉండేటువంటి వాళ్ళకి ఈవెన్ విభీషణుడు కూడా చిరంజీవి అంటారు. అవును, అంటే ఇక్కడ మనం రామాయణ మహాభారతాలు ఈ పర్టికులర్ అంశాలు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాయి. నువ్వు ధర్మం వైపు ఉండవు, నువ్వు బాగుంటావు. నువ్వు ఎంత మంచివాడైనా అధర్మం వైపు ఉన్నావంటే అయిపోతుంది, అంతే కదండి. అవును, సో మనకి నీకు కూడా అధర్మ అపకీర్తి వచ్చేస్తుంది. అవును, ఇప్పుడు అక్కడ మనకి మహాభారతంలో మన కర్ణుడు ఎంతసేపు నాకు ఈ అర్ధరాజ్యం ఇచ్చాడు కదా ఈయన సంతోషం పెట్టడం కోసమే అవతల వాళ్ళని దూషిస్తూ వచ్చాడు. అవును, అంటే ఏంటి రాగద్వేషాలు ఉండకూడదు అంటుంది మనకి. మనం దుష్ట చతుష్టమైన నలుగురిలో ఒకటిగా కర్ణుని మనం కర్ణుని ఇది చేయాల్సి వచ్చింది. సూర్య భగవానుడు పుట్టిన వ్యక్తికి అట్లాంటి ఇదేంటి అసలు, సూర్యుని మనం పూజిస్తాం భగవంతు స్వరూపంగా, అలాంటి పుత్రుని మనం పూజించాల్సిన అంశం. కానీ ఎక్కడైంది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, వెళ్ళి ఎప్పుడైతే అందులో ఆ టీంలో జాయిన్ అయ్యాడో ప్రాబ్లం వచ్చింది. అదే కనుక పాండవుల వైపు ఉంటే, పాండవులు అంటే ధర్మం వైపు ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంకోటి కాంట్రవర్సీ ఉంది, అంటే కృష్ణుడి వల్లే కర్ణుడు ఇటువైపు రాలేదు అనేది కూడా ఒక కథ ఉంది. అంటే కొన్ని కథలు కల్పించారండి. అంటే ఒకటి కృష్ణుడు వల్ల రాలేదంటే కృష్ణుడు ఆ కర్ణుడి విషయం అనే కాదు, అనేకమైనటువంటి విషయాల్లో కృష్ణుడు కొంతమంది ఉంటే నేను మళ్ళీ ఇంకొక అవతారం తీసుకోవాల్సి వస్తుందని చెప్తాడు. ఒకసారి ఏమవుతుందంటే ఘటోద్గజుడు హతమవుతాడు.
కృష్ణుడు ఆనందపడతాడు. కురుక్షేత్రంలోనే. కురుక్షేత్రంలో కృష్ణుడు ఆనందపడితే ఏమిటి మనవాడు చచ్చిపోతే నువ్వు ఆనందపడుతున్నావు అంటే కాదు ఇప్పుడు ఆ అస్త్రం కనుక అవ్వలేదంటే, ఎందుకంటే అది కర్ణుడి దగ్గర ఉంటుంది ఆ అస్త్రం. ఆ అస్త్రం చేత ఘటోత్కచుడు కనుక చనిపోకపోతే మామూలు వ్యక్తి కాదు ఈ ఘటోత్కచుడు, మళ్ళీ నేను ఇంకో అవతారం ఎత్తాలి. సో ఒక అస్త్రం అక్కడ అతని కోసం అయిపోవాలి, లేకపోతే ఆ అస్త్రం మళ్ళీ వీళ్ళ మీద ప్రయోగించాలి. అర్జునుడికి ప్రమాదం అది. అందుకని అలాంటి అనేకమైనటువంటి అంశాల్లో ఈ కృష్ణుడు అట్లా సెట్ చేసుకుంటూ వస్తాడు. యుద్ధం జగన్నాటక సూత్రధారి కదా. అయితే ఇక్కడ చాలా మంది అంటారు అదేమిటి ఇట్లా పక్షపాతం వహించకూడదు కదా అని. కానీ కృష్ణుడు ఒకటే చెప్తాడు అందులో మహాభారతంలో, అయ్యా నేను ధర్మం వైపు ఉంటాను, ధర్మం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, భగవంతుడు నేను అక్కడ ఉంటాను. ఇప్పుడు చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు, ఏమండి 2 ఎమ్మెల్యేలు పూజలు చేశారు, ఈయన హోమం చేశాడు ఆయన హోమం చేశాడు అంటే, ధర్మం ఒక్క పాలు ఎవరైనా దగ్గర ఎక్కువ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతాడు, భగవంతుడు షిఫ్ట్ అయిపోతాడు. వాళ్ళు చేసిన దానికి ఫలితం ఉంటుంది. అయితే సినిమాలు తీయాలి, సినిమాల ద్వారానే జనాలకు తెలియాలనుకున్నప్పుడు ఈ రామాయణ మహాభారతాలు కానీ పురాణాలకు సంబంధించింది ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఎక్కడా కూడా వాటిని మార్చకూడదు, వక్రీకరించకూడదు, లేదా మరో రూపంలో చూపించకూడదు. ఇప్పుడు డైలాగ్స్లో ఇప్పుడు ఉండేటువంటి డైలాగ్లో కర్ణుడి కంటే మన అర్జునుడి కంటే కర్ణుడే బలవంతుడని, మహాపరాక్రమవంతుడని. అంటే మీరు పరాక్రమవంతుడని చెప్పండి, కానీ ఇతని కంటే కంపేరింగ్ చేయకూడదు. అది కృష్ణుడి చేత చెప్పించారు. కృష్ణుడి చేత అర్జునుడు అంటారు, అర్జునుడు మనం 2 అడుగులు వెనక్కి వెళ్ళాము, అవును అదే కర్ణుడు చూడు 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు అంటే, అరే ఆంజనేయులు ఉన్నాడు, నీ చేతిలో గాంధీ ఉంది, పైన ఆంజనేయుడు ఉన్నాడు, రథాన్ని నడిపే 3 లోకాలు నడిపే నేనున్నాను, అయినా 2 అడుగులు వెనక్కి, దేవుడి చేత తయారు చేసినటువంటి అయినా కానీ 2 అడుగులు వెనక్కి వెళ్ళామంటే ఆలోచించు అంటాడు. అతను ఎంత శక్తి సంపన్నుడో ఆలోచించు. ఒకటి అక్కడ శక్తివంతుడు అని చెప్పాడు. అశ్వత్థామ అయితే చాలా స్పష్టంగా అతని కంటే శక్తివంతుడు అని డిక్లేర్ చేసేసాడు. అది రాంగ్. కృష్ణుడు చెప్పిన దాంట్లో ఎంతో కొంత ఆలోచింపచేసేలాగా, అంటే అర్జునుడు నువ్వు తక్కువ అంచనా వెయ్యకు అని చెప్పేలాగా ఉంటుంది జస్ట్ కృష్ణుడు చెప్పేటప్పుడు. అంటే ఏమిటి, అరే ఒక్కోసారి మనం కంపేర్ చేస్తుంటాం చూడండి, ఎట్లాగా పిల్లల్ని, నీకు అన్ని సోర్సెస్ ఉన్నా నువ్వు చదవట్లేదురా, వాడు చూడు అసలు పూరి గుడిసెలో కూర్చున్నాడు, అయినా అసలు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటాం. కొంతమంది తల్లిదండ్రులు కంపేర్ చేస్తుంటారు. అంటే నువ్వు ఆలోచించి ఒకసారి, ఏంటి వాడికి సోర్సెస్ లేకపోయినా అంత ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, నీకు ఇన్ని సోర్సెస్ ఉన్నా కూడా నువ్వు చదవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటుంటాం. అట్లా ఒక కంపారిటివ్గా కొంతవరకు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇక్కడ అశ్వత్థామ మాత్రం అట్లా డైరెక్ట్గా చెప్పడం అనేటువంటిది ఇప్పుడున్న జనరేషన్స్ అది నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కర్ణుడు చెడ్డవాడా అర్జునుడు మంచివాడా కాదు, అసలు టాపిక్ అది కానే కాదు. నిజమేమిటి, కానీ ఏదైతే ధర్మం ఏమిటి, ధర్మం వైపు లేకపోవడం వల్ల కర్ణుడికి ఆ గతి పెట్టింది, ధర్మం వైపు ఉండడం వల్ల విభీషణుడికి గతి పెట్టింది అనే విషయం తెలియాలి మనకి. దట్ ఇంకొక అంశం, అశ్వత్థామది మీరు అన్నట్టు ఓకే, కానీ కల్కి మనం ఏదైతే అంటున్నామో విష్ణు 10వ అవతారం అంటే శ్రీకృష్ణుడే కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఆ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఎవరైతే సుమతి మోస్తూ ఉంటుందో ఆ రక్షకులుగా అశ్వత్థామతో పాటు కర్ణుని అవతారమైనటువంటి భైరవ వచ్చాడు అని చెప్పేసి చూపించడం. అవును, అదే సినిమాటిక్. అంటే అర్జునుడు కాకుండా అవునవునవును ఇక్కడ కర్ణుని చూపించడం అనేది అది పూర్తిగా అతని దర్శకుడు తీసుకున్నటువంటి స్వేచ్ఛ అంటారా పూర్తిగా? అంటే నేను అనుకోవడం ఏంటంటే స్వర్గీయ రామారావు గారు అప్పుడు కర్ణుని హైలైట్ చేయడం వల్లే ఆ దానవీర సూరకర్ణ అనే మూవీ బాగా హిట్ అయింది కదా. సో మనం ఇక్కడ కూడా ఈ కర్ణుని కనుక హైలైట్ చేస్తే, ఎందుకంటే సినిమా అంతా కూడా ఊరికేదో చూపిద్దామని కాదు కదా, మనీ రావాలి, రెవెన్యూ మళ్ళీ ఇదవ్వాలి. అప్పుడు ఇట్లాంటి షేడ్ ఒకటి చూపిస్తే వస్తుంది అనేటువంటి భావంతో చూపించాడని నాకు అనిపించింది. ఎందుకంటే కొంచెం సినిమా ఇది కూడా నాకు కొంచెం టచ్ ఉంది. అంటే ఒక ఫస్ట్ 15 minutes అసలు సబ్జెక్ట్ ఏంటని చెప్పాలి. ఆ మూవీస్ చూస్తే మీకు 40 minutes వరకు సబ్జెక్ట్లోకి వెళ్ళదు. అంత పాత్రల పరిచయంతోనే సరిపోతుంది, పరిచయం అట్మాస్ఫియర్ పరిచయం దాంతోనే సరిపోతుంది. అవును, ఒక్క రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తప్పితే మిగతా ఏది కథను ముందుకు తీసుకెళ్లే ముందుకు తీసుకెళ్ళదు. అసలు బోర్ వచ్చేస్తుంది, ఇదేంట్రా బాబు 40 నిమిషాలైనా ఏమి చూపించట్లేదు ఏంటి అన్నట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ బాగా తీశాడు. అవును, ఆ సినిమా మొత్తం మీద ఏంటంటే మెయిన్ అమితాబ్ బచ్చన్ అండి. ఫస్ట్ హాఫ్కి ఇంకా మరి సెకండ్ పార్ట్లో ఏమైనా కొంచెం ఎలివేట్ చేస్తాడేమో కానీ అమితాబ్ బచ్చన్ వల్ల నిలబడి. అవును. సో ఇప్పుడు మనం అయితే ఈ కర్ణుడిని అలా చూపించడం,
అంటే మీరు అన్నట్టు దానవీర సూరకర్ణ ఆ సినిమా తాలూకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో కర్ణుడి మీద వచ్చినటువంటి Exactly. ఇమేజ్ ఇక్కడ కూడా అంటే మీరు అర్జునుడిని చూపించినప్పుడు విజయ్ దేవరకొండ అనే చూపాడు, కానీ దానికి మించి కర్ణ పాత్రధారిని ప్రభాస్గా పరిచయం చేస్తున్నప్పుడు అతన్ని ఆ పాత్రను ఎలివేట్ చేసిన విధానం. అవునవును. ఇప్పుడు మీరు చూడండి ఈ సినిమాలో కూడా ఇతను మళ్ళీ దుష్టుల వైపే వెళ్తున్నాడు. హీరో ఇట్ సైడ్ ఉండట్లేదు, గమనించండి. హీరోయిన్ తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పే దాంట్లో క్లైమాక్స్ దాకా కూడా అతను అటు సైడే ఉన్నాడు, అటు సైడే ఉంటున్నాడు. అవును, అతనికి కావాల్సిన యూనిట్స్ డబ్బులు కావాలి, కాంప్లెక్స్ కి వెళ్ళాలి, అతని టార్గెట్ అది, దానికోసం సంపాదించాలి, ఎట్లని ఏ మార్గం సంపాదించాలి. మీరు గమనించండి మహాభారతంలో కూడా కర్ణుడు సింగిల్ గానే పాపం ఉంటుండడానికి రాజ్యం ఉండదు, ఇస్తాడుగా, అంగరాజ్యం ఇస్తాడు, అంగరాజ్యాన్ని తర్వాత ఇస్తాడు ఇది ఆ సభకు వచ్చినప్పుడు. అలాగే ఇందులో కూడా ఈయనకి ఏమీ లేదు, ఇదేదో తీసుకెళ్తే అక్కడ కాంప్లెక్స్ దొరుకుతుంది అన్నట్టే అనిపించింది నాకు సినిమా చేసినప్పుడు. అదే అదే అదే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేబీ సెకండ్ హాఫ్ లో గనక నేను అప్పుడు అదే మిస్టేక్ చేశాను, ఇక్కడ కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాను, ఒక రియలైజేషన్ గా కర్ణుడిని చూపిస్తే కనుక బాగుంటది అనిపిస్తుంది నాకు. అంటే మహాభారతంలో కూడా నేను చేసిన మిస్టేక్ ఇదే. అప్పుడు నేను వెళ్ళి దుష్టులతో చేరి నా యొక్క క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాను. సూర్యపుత్రుడుగా పుట్టి సహజ కర్ణ ఇట్లాంటిది పోగొట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నాను ఏంటంటే ఒక రియలైజేషన్ కనుక ఇవ్వగలిగితే అద్భుతంగా. మేబీ అదేమన్నా సెకండ్ పార్ట్ లో మీరు అన్నట్లు అసలు కర్ణుడు ఏంటి, ఎందుకు మళ్ళీ పుట్టాడు అంటే ఆ తప్పు వల్ల మళ్ళీ ఇక్కడ ఆ తప్పును సరి చేసుకుంటున్నాడు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కల్కికి ఒక రక్షకుడుగా ఉంటూ. సో అశ్వత్థామ నుంచి నేను అనుకోవటం ఏంటంటే అశ్వత్థామ నుంచి ఈ భైరవ పాత్రకి ట్రాన్స్ఫర్ అవుతుంది, రక్షించడం ఆ సుమతి పాత్రని కల్కిని. ఎందుకంటే పబ్లిక్ ప్రభాస్ విలన్ వైపు ఉండడం యాక్సెప్ట్ చెయ్యరు. పబ్లిక్ ఏంటంటే ఒక హీరోని వాళ్ళలో చూసుకుంటాడు, అవును, ఆ హీరో వెళ్ళి అట్లా అవ్వడం యాక్సెప్ట్ చెయ్యరు. అవును, అది రక్షిస్తేనే ఇదవుతుంది. అందు గురించే ఈ ఫస్ట్ పార్ట్ లో హీరో అమితాబ్ బచ్చన్ అయిపోయారు. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డాడు అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అదే అమితాబ్ బచ్చన్ కనుక మళ్ళీ వీళ్ళ వైపు ఉంటే ఈయన. అవును, అదే. సో ఓవరాల్గా మీకు ఈ సినిమా చూసిన వెంటనే మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏదైనా ఉందా? అభిప్రాయాలు అంటే ఇక్కడ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి, సినిమాటిక్గా చూసుకుంటే ఫస్ట్ 40 minutes బోర్ కొట్టి ఇచ్చాడేంటి, ఒక 1 hour వరకు పెద్ద సినిమాని ముందుకు తీసుకెళ్ళలేదు, దాని తర్వాత తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ బాగుంది, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది. కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా వెరీ క్లియర్గా అరే ఏంటి ఇట్లా పురాణాలను తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా చెప్పొచ్చు కదా, పురాణాలను ఎందుకు అనవసరంగా ఇట్లా చెప్తున్నారు అంటే, ఇలా చెప్తేనే జనాలు హర్షిస్తారు అనుకుంటున్నారా? జనాలు హర్షించడం కోసం పురాణాలు మార్చాల్సిన అవసరం ఏముంది? జనాలు హర్షించాలి. ఇప్పుడు ఇంకో పాత్రని పెట్టొచ్చుగా మీరు అక్కడ, మీరు అదే ప్లేస్లో కర్ణుని పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ నీడే లేదు అక్కడ. అవును, ఇంకో పాత్రని తీసుకొచ్చి పెట్టొచ్చుగా అంతకు కావాలంటే. అవును, అర్జునుని పెట్టొచ్చుగా అంతకు కావాలంటే. అసలు యాక్చువల్గా ఇక్కడ నేను చదువుకున్న దాంట్లో అసలు కర్ణ ప్రమేయం అనేది ఎక్కడ చూడలే నేను. ఇంకోటి మీరు అన్నారు అప్పుడు రాజులు కొట్లాడుకున్నట్టే ఉంది ఆ పురాణంలో. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ 4 యుగాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఆ సర్కిల్ మళ్ళీ రామావతారం కృష్ణావతారం వస్తూనే ఉంటుందని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకని మేబీ అప్పటి వరకు జరిగినటువంటి అట్లా అవ్వడము మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఉండేటువంటి దీని పరంగా చూసుకుంటే టెక్నాలజీ దాని తగ్గట్టుగా టెక్నాలజీ అలా మారుతుంది అని అనుకోవచ్చు. మేబీ ఇంకోటి కూడా కావచ్చు ఏంటంటే ఇప్పుడు ఇది పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్స్ తింటున్నాం, కొంతమంది అమ్మో ఇదంతా పెస్టిసైడ్స్ అని. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో మేబీ మళ్ళీ గుర్రాలు వస్తాయేమో. అవును, అంటే ఇది ఇంకా 870 సంవత్సరాల తర్వాత జరిగితే అన్నట్టుగా కల్పించాడు కదా. తిరిగి మళ్ళీ ఇదంతా ఏంట్రా బాబు, ఇదంతా ఈ పొల్యూషన్ అయిపోతుంది, గాలి పీల్చుకోలేని స్థితి వస్తుంది, మనం మళ్ళీ గుర్రాల్లోకి షిఫ్ట్ అవుతే బెస్ట్ ఏమో కూడా చెప్పలేం కదా. చూద్దాం, టెక్నాలజీ మీరు అన్నట్టు దాని మీద మొహం మొత్తిపోయి సో మళ్ళీ మనం పర్యావరణాన్ని గమనించినట్లయితే ఇవాళ రేపు చాలా పెద్ద వాళ్ళు గుర్రాలను మళ్ళీ కొనుక్కుంటున్నారు ఇప్పుడు. అవును, రేపు కాలక్రమంలో అడవులన్నీ తరిగిపోతాయి, ఎడారులు పెరిగిపోతాయి. సో మీరు అన్నట్టు ఇదే జరిగే అవకాశం ఉంది, మనం చెప్పలేము.
ఎందుకంటేనండి పాత గుడుల్లో మీరు కనుక చూస్తే టెంపుల్స్లో ఒక 2000 సంవత్సరాల క్రితం సైకిల్ ఉన్నట్టుగా బొమ్మలు ఉంటాయి, రాకెట్స్ ఉన్నట్టుగా, ఫ్లైట్స్ ఉన్నట్టుగా బొమ్మలు ఉంటాయి. అంటే ఎప్పుడో అది ఆల్రెడీ వచ్చిపోయిందేమో అనిపిస్తుంటుంది నాకు. అదే మన అస్త్రాలు ఇవన్నీ కూడా అట్లాంటివే, రాకెట్లు లాంటివి అనుకోవచ్చు. లాంటివే కదా. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం అండి. సో కలికి సంబంధించి ఏవైతే ఆ పురాణాలని ఇంటర్ప్రిట్ చేసి నాగశ్విని తీశాడో దాని మీద నడుస్తున్నటువంటి ఈ చర్చ, సో దానికి సంబంధించి అది మేము కూడా ఏంటంటే ఇది అసలు ఏముంది, కలికి పురాణం ఏం చెప్తుంది, భాగవతం ఏం చెప్తుంది. ఎందుకంటే చాలా మంచి అంశం. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడిని పాజిటివ్గా చూపించినప్పుడు మహాభారతంలోకి వెళ్తే ఆయన చేసినవన్నీ పాజిటివ్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. అవును, అంతే కదా. అవును, కర్ణుడు చాలా గొప్పవాడు అన్నప్పుడు ఆయన చేసే ప్రతి నెగిటివ్ కూడా మనం కూడా చేయొచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అనుకునే జనరేషన్కి. అంతే కదా. కానీ యాజ్ ఇట్ ఈజ్ ఏది మంచో ఏది చెడో క్లియర్గా చూపించాలి. కర్ణుడు చేసిన మంచిని చూపించండి, కర్ణుని చేసిన చెడ్డుని చూపించండి. అలాగే మీరు రామాయణ మహాభారతాలు తీసుకుంటే చాలా స్పష్టంగా అర్జునుడు ఏదైనా మిస్టేక్ చేసినా, లేకపోతే రామాయణంలో ఇంకెవరైనా మిస్టేక్ చేసినా, వాల్మీకి కానీ వీళ్ళు కానీ క్లియర్గా రాశారు. అక్కడ రాశారు, దానికి శిక్షలు కూడా అనుభవించారని కూడా అనుభవించారు. ఇప్పుడు అలా అయితే మీరు మహాభారతం చూడండి, వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు చాలా రాయలేదు. అవును, వీళ్ళు నరకానికి వెళ్ళారు ఫస్ట్ అని రాశారు. అవును, పక్షపాతం చూపించాలనుకుంటే కదా. కరెక్ట్. అవును, అంటే వాళ్ళు కూడా కొన్ని తప్పు పాపాలు చేశారు, దానికి అందుకని ప్రాయశ్చిత్తంగా ఫస్ట్ నరకానికి వెళ్ళారు, నరకానికి అనే తర్వాత స్వర్గానికి వెళ్తారు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ యథాతథము చూపించాలి. రైట్ సార్, చాలా ధన్యవాదాలు మీకు. ఆ క్లారిటీ అనేది కొంత అంటే మనం తీసుకున్న దాన్ని ఏదైతే నాగశ్విని తీసుకున్నాడో మీరు అన్నట్టు అది సెకండ్ పార్ట్లో కనుక కర్ణుడికి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైనా ఒక పాజిటివ్గా చెప్తాడేమో అనేది చూద్దాం మనం. నమస్తే. శ్రీమాన్.